ఈ విధంగా ఈ స్కూల్కి మేము రావటం మాకు చక్కటి స్వాగతం పలికిన ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రధానోపాధ్యాయుల వారికి మిగతా ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. విద్యార్థులకి శుభాశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వెల్కమ్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ఇంతటి చక్కటి వెల్కమ్ని మీ స్కూల్లో మాకు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరూ చక్కగా చదువుకుని స్కూల్కి మంచి పేరు తేవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. నాకన్నా చిన్నవారికి శుభాశీస్సులు, విద్యార్థులకు కూడా శుభాశీస్సులు. మరి ఈ పాఠశాలకి రావడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే చాలా దూరంలో 40 కిలోమీటర్ దూరం వెళ్ళి వచ్చేవాడిని. చాలా దగ్గరగా 10 కిలోమీటర్ దూరంలో ఈ పాఠశాల చదవడం నాకు అదృష్టంగా భావిస్తాను. అదేవిధంగా ఈ పాఠశాలలో మా అమ్మగారు, మా మావయ్య అందరూ కూడా చదువుకున్నారట. వాళ్ళు కూడా చెప్పారు ఈ పాఠశాల చదువుకున్నారు, ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం చదువుకున్నారు. ఈ పాఠశాలలో పనిచేసే అదృష్టం చాలా ఆనందంగా ఉంది, సంతోషకరంగా ఉంది. మరి మీ అందరూ కూడా బాగా చదువుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, నా సహోదరులందరికీ నా నమస్కారములు. విద్యార్థులకి శుభాశీస్సులు. నేను మ్యాథ్స్ టీచర్గా ఇక్కడికి వచ్చాను. వెల్కమ్ చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా శక్తి వంచనతో మిమ్మల్ని అందరినీ గణితంలో మంచి వృద్ధిలోకి తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ నా కొత్త జర్నీని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వాళ్ళందరూ. అందరికీ స్వాగతం. మరి మన పాఠశాల నుంచి పదోన్నతి మీద, బదిలీ మీద బయటికి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అంతేకాకుండా ఒకరు మన నుంచి దూరంగా, మనం వెళ్ళలేని దూరాలకి వెళ్ళిపోయారు. మీకు కొంతమందికి తెలిసింది, కొంతమందికి తెలియలేదు. మన అవధాని మాస్టర్ ఉన్నారు కదా, అవధాని సారు మనల్ని పిలిచి ఆఖరి రోజులు కూడా ఇక్కడికి వచ్చి, మీరు చాలామంది వచ్చారు, వాళ్ళతో చాలా కులసాగా కబుర్లు చెప్పినటువంటి సారు మన నుంచి దూరంగా వెళ్ళిపోయారు. సో మే 16వ తారీఖున తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం అందరికీ లేరు కాబట్టి సంతాపం తెలియజేసి మన క్లాసుల్లోకి వెళ్దాం. ఈరోజు మన అందరికీ కూడా పుస్తకాలు ఇస్తారు. 11 గంటలకు రమ్మని చెప్పాం వాళ్ళని. ఈలోగా మీరు అందరూ వచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వచ్చేయమని చెప్పండి పుస్తకాలు తీసుకోవడానికి. ఓకేనా? పుస్తకాలు ఇచ్చేస్తే మీకు పాఠాలు మొదలు పెడతారు, ఒక 6th క్లాస్కి తప్ప. ఓకే, ఒక 2 నిమిషాలు సార్ గురించి మన సుబ్బారావు సార్ చెప్తారు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆయనతోటి చిట్ట చివరి రోజుల్లో 2 రోజులు ఆయనతో కాలక్షేపం చేసి సడన్గా ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే వార్త ఆయనే మొట్టమొదటిగా అనుభవించి బాధపడుతున్నామని తెలియజేశారు. సో ఒకసారి ఆయన చెప్పిన తర్వాత 2 నిమిషాలు మొన్న పాటిద్దాం. ఓకే. పిల్లలు, మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి అవధాని మాస్టారు గుర్తున్నారు అందరికీ. సాధారణంగా స్కూల్కి రాగానే అందరినీ అడిగారు, కానీ ఆ సార్ని ఎవరు అడగలేదు. మరి విషయం ఏమైనా మీకు ముందే తెలిసిందేమో. మేము వేసవకాలం యాత్రకు వెళ్ళాం. నేను, సోషల్ సారు, అవధాని సారు, వాళ్ళ అబ్బాయి. ఇక్కడ కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రలో సారు ఏమైందంటే కార్డియాక్ అరెస్ట్ అయ్యి హఠాత్తుగా చనిపోవడం జరిగింది.
తర్వాత వారిని మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆయన మీతో చాలా మంచిగా ఉండేవారు, అవునా? 9th B పిల్లలు అసలు ఒక్కళ్ళు లేరు, మీరు 9th B. ఆ పిల్లలు ఎప్పుడు ఆయన చోటే ఉండేవారు, కుసుమ వీళ్ళంతా. ఈ విషయం మరి మీ అందరికీ తెలియజేయడానికి నేనైతే చాలా బాధపడుతున్నాను. ఏం చేద్దంటే మేము యాత్రలో తిరుగుతున్నప్పుడు ఎక్కడన్నా ఏం చేసిన బేరం కుదరలేదు అనుకోండి, ఏ కుర్రం వాడితో గాడిద వాడితోటో లేకపోతే కొట్టులోనో మా అన్న యుద్ధం అంటున్నాడని చెప్పేవాడిని అట్లా వాళ్ళతో. ఈయన వచ్చి ఏంటంటే నేను పిలిస్తే కోర్టు అనమాట మా ఇద్దరికి. నేను పిలిస్తే అడ్డదిడ్డంగా మాట్లాడేది, బేరం అడుగుట్టారు. నేను 300 అడుగుతున్నాడంటే 100 అనేవారు. సగం హిందీ సగం ఇంగ్లీష్ కలిపి మాట్లాడేవారు. చాలా సరదాగా ఉండేవారు. నేను చాలా బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన పాపం కాస్త వస్తూ పోతూ చాలా మోటివేట్ చేసి మళ్ళీ స్కూల్లో వాస్తవానికి చేరడానికి ఆయన కారణం. మా అమ్మగారు చనిపోయిన తర్వాత అయితే నేనైతే రిజైన్ చేద్దాం ఉన్నాను జాబు. అలాగే పిల్లలతో ఉంటే బాగుంటుంది రండి అన్నారు. ఆయనతో పాటు యాత్రలు తీసుకెళ్తున్నారు నన్ను. అలా అనుకోకుండా ఇప్పుడు మంచి స్నేహితుడిని నేను కోల్పోయాను. అలాగే మీరు కూడా ఒక మంచి ఉపాధ్యాయుని కోల్పోయారు. విద్యా వ్యవస్థ కూడా ఒక మంచి ఉపాధ్యాయుని కోల్పోయింది. మరి ఆయన అందరికీ మంచిగా చెప్పేవారు, ఎప్పుడు కోపపడటం చూడలేదు. పిల్లలపైన కూడా ఎంత చెడ్డవాడిని నేను మంచివాడిని ప్రమోట్ చేసేవారు. పర్వాలేదండి వాడు వింటాడండి అనేవారు. మరి అందరూ వినడానికి పిల్లలు లేకుండా పోయారు. ఇక్కడ ఈ సంవత్సరం మీరు ఏం చేస్తారు, కొంచెం మంచి ప్రవర్తన అలవాటు చేసుకుని పెద్దలు చెప్పిన దారిలో వెళ్ళి మంచిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అవగాహన సార్ ఆత్మీయ శాంతి కలగాలి. మౌనం పెడతారు. ఖచ్చితంగా భోజనం చేయాలి. అన్నం ఉడకలేదండి, ముద్ద అయిపోయిందండి, పురుగులు ఉన్నాయండి అనడానికి ఏమీ లేదు. చాలా బాగున్నాయి బియ్యం చాలా బాగున్నాయి. ఆ బియ్యంతో మీకు ఆహారం వండి పెడతారు. ఖచ్చితంగా మీరు అందరూ ఇక్కడే భోజనం చేయాలి. సన్న బియ్యం, సోనా మసూరి బియ్యం తీసుకొచ్చారు. ఆ బ్యాగులు కూడా విడివిడిగా ఉన్నాయి. సిమెంట్ బియ్యం బస్తాలు గోనె పట్టాలు ఉన్నాయి కదా, ఆ గోనె బస్తాల్లో కాదు, ప్లాస్టిక్ సంచుల్లో వచ్చాయి. 25 kg బ్యాగు. పురుగులు పడడానికి కూడా లేకుండా వాళ్ళు మందు కొట్టి పంపించారు.